హాయ్, దిస్ ఈజ్ పద్మ, రష్మి బ్యూటీ పార్లర్. ఇవాళ ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ చూడండి, మా ప్లాంట్స్ ఇవన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి నాతో. బాట్స్ కూడా చాలా వస్తాయి ఇక్కడికి. సో అసలు విషయం కొద్దాం. ఇవాళ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ గురించి తెలుసుకుందాం. చిన్న చిన్న రెమెడీసే, కానీ అది డైలీ చేయాల్సి వస్తుంది మీకు. ఇంకొకటి, ఇవన్నీ మనం చేసే రెమెడీస్ ఒకటైతే దానికి మనం రెస్ట్ ఇవ్వడం ఒక ఎత్తు. కరెక్ట్ టైంకి నిద్రపోవాలి. ఎంత రెస్ట్లెస్ అయితే అంత డార్క్ అవుతాయి నెక్స్ట్ డే. మీరు రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మీరు కంటిన్యూ ఒక 3-4 డేస్ మీకు నిద్ర లేదంటే మళ్ళీ డార్క్ చూపిస్తాయి. సో దీనికి కంటిన్యూషన్ ఉంచుకోవాలి. మెయిన్ అయితే వచ్చి రిలాక్స్ అవ్వడము, కరెక్ట్గా నిద్రపోవడమే మెయిన్ దీనికి ట్రీట్మెంట్. సో వీటికి ఇంట్లో చేసుకునే హోమ్ రెమెడీస్ ఏందో చూద్దాం. దోసకాయ రసం, దోసకాయని గ్రైండ్ చేసేసి మంచిగా దాంట్లో కాటన్ ప్యాడ్స్ వేద్దాం. కాటన్ కూడా మంచిది తీసుకోండి. మీరు ఏంటంటే ఫ్రెష్ మెడికల్ షాప్లో దొరుకుతుంది కదా, అది తీసుకోండి. ఎందుకంటే కళ్ళ పైన పెడతా ఉంటాం కదా. సో ఆ కాటన్ ప్యాడ్స్ని మంచిగా నానబెట్టండి. దోసకాయ రసంలో నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ కూల్ ప్యాడ్స్ని తీసుకొని కళ్ళపైన వేసుకోండి. మీరు ఎంతసేపు రెస్ట్ ఇవ్వగలిగితే అంత ఇవ్వండి, వాటికి చాలా హాయిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆలుగడ్డ. చాలామంది ఆలుగడ్డ ముక్కలు కానీ దోసకాయ ముక్కలు ఇట్లా కళ్ళపైన పెట్టుకొని చూపిస్తుంటారు కదా, కానీ అది అట్లా స్లైసెస్ పెడితే మనకు రెస్ట్ పడిపోతూ ఉంటాయి, అవి కొంచెం కంఫర్టబుల్ అనిపించేది. సో మనం ఏదైనా కూడా జ్యూస్ లాగా చేసుకుందాం. ఈ ఆలుని కూడా పేస్ట్ చేసేసి ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, దాంట్లో పోసేసి క్యూబ్స్ అయిన తర్వాత మంచి ఒక ఫ్రెష్ క్లాత్లో వేసుకొని టచ్ చేద్దాం మెల్లగా. మీరు ఏదైనా కూడా ఇక్కడ అప్లై చేసే ముందు ఈ రింగ్ ఫింగర్ని యూజ్ చేయండి. ఎందుకంటే కళ్ళ దగ్గర వెయిట్ ఎక్కువ పడద్దు. వెయిట్ ఎక్కువ పడితే కూడా ఇంకా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇది ఒకటి ఐస్ క్యూబ్స్ తోటి ఆలుని పేస్ట్ చేసి. ఇంకొకటి ఏంటంటే బాదంని మంచిగా పౌడర్లా గ్రైండ్ చేసేసుకొని ఒక బాటిల్ ఎత్తుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అది కూడా జస్ట్ దాంట్లో కొంచెం వాటర్ అట్లా వేసేసి అప్లై చేసుకోండి. ఇంకొకటి బాదం ఆయిల్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఏవైనా కూడా మనకి ఏంటంటే కొద్దిగా హార్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, కళ్ళకు మంటలు పుట్టే చిట్టి మాత్రం అప్లై చేసుకోవద్దు. అందుకే ఇవంతా సింపుల్. దోసకాయ కానీ ఆలు కానీ తర్వాత బాదాం ఆయిల్ కానీ ఇలాంటివి ఈ ఫింగర్తో అప్లై చేసుకోండి. దోసకాయ అయితే కాటన్ ప్యాడ్స్ వేసుకోండి. ఇది ఆలు అయితే ఐస్ క్యూబ్ క్లాత్లో పెట్టుకొని స్మూత్గా చేయండి. మెయిన్ ఇంకొకటి రిలాక్స్. ఇవన్నిటికంటే పెద్ద మెడిసిన్ రిలాక్స్ అవ్వడము. మంచి రెస్ట్ ఇవ్వండి కళ్ళకి. సో వీటి గురించి ఇంకా కంటిన్యూషన్లో ఇంకా చెప్పుకుందాం, చాలా ఉన్నాయి ట్రీట్మెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.